నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళకి జీవితం ఎప్పుడూ అలాంటి కన్ఫ్యూజన్లోనే ఉంది. యాక్చువల్గా వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ ఇచ్చి అందరికీ న్యాయం చేస్తామని అప్పట్లో పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎంటీఎస్ అయితే ఒక ఏళ్ళకి మాత్రం ఇవ్వాల, మినిమం టైం స్కేల్ అనేటటువంటిది ఎన్హెచ్ఎస్ ఉద్యోగులకి ఇవ్వలేదు. దాంతో ఆగ్రహించిన వాళ్ళందరూ కలిసి వ్యతిరేకంగా ఓటేశారు. జీతం పెంచాడు, కొంచెం జీతం అయితే పెంచాడు, కానీ వీళ్ళు అన్నటువంటి మినిమం టైం స్కేల్ ఇవ్వకపోయేటప్పటికీ వాళ్ళు వ్యతిరేకంగా ఓటేశారు. అదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళు కోరుకుంటుంది రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు పేరుకే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నాం కానీ సరైన వేతనం మాత్రం ఇవ్వట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 8వ PRCలో ఎన్హెచ్ఎం ఉద్యోగులకి MTS అమలు చేశారు, అప్పుడు మాత్రమే. కానీ నేటి ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఇదే ఉద్యోగుల ఆందోళన, ఆవేదన. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని హెల్త్ కార్యాలయాలకి, హెల్త్ మినిస్టర్లకి అన్ని జిల్లాల నుండి రిప్రజెంటేషన్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.